హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను అమెరికాలో స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే మోక్షిత ఫస్ట్ డే స్కూల్ని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఫస్ట్ స్కూల్కి కావాల్సిన స్టఫ్ వచ్చేసి మనకు మార్కర్స్, క్రేయాన్స్, సీజర్స్, టిష్యూస్, ఫైల్స్ ఇలా అయితే పంపించాలి. పెన్సిల్స్, పెన్స్ ఇవన్నీ పంపించాలన్నమాట. వాటితో పాటు మనం ఒక స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్ స్కూల్కి డైలీ పంపించాలి. స్కూల్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టాము, ఇంకా రాలేదు, అందుకనేసి ఈ బ్యాగ్ పెట్టి పంపించామన్నమాట. ఆ విధంగా స్కూల్కి కావాల్సిన థింగ్స్ అన్నీ బై చేసిన తర్వాత ఇలా ఒక బోర్డు అయితే రాయాలనిపించింది నాకు. ఫస్ట్ డే స్కూల్ అని, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని. తను మోక్షిత వెళ్ళే ఫస్ట్ డే స్కూల్ అనమాట. తన లైఫ్లో ఫస్ట్ వెళ్ళే స్కూలు ఫస్ట్ డే స్కూల్ అనమాట. తను స్కూల్కి అయితే ఈ విధంగా రెడీ అయింది. ఫస్ట్ డే స్కూల్కి మార్నింగ్ స్కూలు, ఆఫ్టర్నూన్ స్కూల్ అలా ఉంటుంది అనమాట. కిడ్స్కి హాఫ్ డే స్కూల్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ మనం ఏది కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రీ స్కూల్లో. ఆ విధంగా మేము మార్నింగ్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మోక్షిత మార్నింగ్ త్వరగా అస్సలు లేదు, ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి. ఇప్పుడైతే రెడీ అయ్యాం కదా, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము స్కూల్కి అయితే. మామూలుగా అయితే స్కూల్ బస్ వస్తుంది. స్కూల్ బస్ కమ్యూనిటీలోకి వచ్చి పిల్లలందరినీ పిక్ చేసుకుని అయితే వెళ్తుంది. ఫస్ట్ డే కాబట్టి మేమే స్కూల్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసి ఆ థింగ్స్ అన్నీ ఇవ్వాలి కదా, స్కూల్ స్టఫ్ అంతా ఇవ్వాలి కదా, ఆ స్టఫ్ అయితే ఇవ్వాలనేసి మేమే ఫస్ట్ డే వెళ్ళి డ్రాప్ చేసాము. మోక్షిత స్కూల్కి అయితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. అలా ఒక పేపర్ కూడా రెడీ చేయించాను అనమాట. అది కూడా నేను షేర్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఆ పేపర్లో అనేది అదంతా. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్దాము. స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అమెరికాలో స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉంటాయి, కిడ్స్కి క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ చూసేద్దాము. లేట్ చేయకుండా మరి ఇప్పుడు మనం స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాము. ఫస్ట్ డే స్కూల్ కాబట్టి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఈ పేపర్ మీద ఏముంది అనేది నేను క్లారిటీగా పెడతాను చూడండి. ఏమేమి అంటే ఇక్కడ ఇలాంటి పేపర్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఈ పేపర్స్ తీసుకొని మనం రాయొచ్చు, రాయకుండా ఇలా ఈ విధంగా మనము ఆన్లైన్లో ఇలా ఈ విధంగా సెట్ చేసుకొని అయినా ప్రింట్ తీసుకోవచ్చు. నేను ఆ విధంగా ఆన్లైన్లో సెట్ చేసి ప్రింట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మేము స్కూల్కి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికాలో స్కూల్స్ ఎలా ఉంటాయి, స్కూల్స్లో కిడ్స్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అనేసి నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా అనమాట. ఇప్పుడు స్కూల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ డే కాబట్టి మేము డ్రాప్ చేస్తున్నాము. మామూలుగా అయితే స్కూల్ బస్ వస్తుంది, మనకు కమ్యూనిటీలో ఒక స్టాప్ ఉంటుంది, ఆ స్టాప్ దగ్గరికి వెళ్ళి మనము డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వచ్చేసాము. కార్ పార్క్ చేసేసి స్కూల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాము ఏ విధంగా ఉంటుంది ఏంటి అంతా. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్కూల్ దగ్గర కార్ పార్క్ చేసుకున్నాము. స్కూల్ అవుట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది అదంతా చూసేద్దాము. ఎంట్రన్స్ ఎక్కడి నుంచి. ఇక్కడైతే మేము కార్ పార్కింగ్ చేసాము. స్కూల్ అవుట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇదంతా స్కూలు. ఈ స్కూలు ఎల్కేజీ అంటే నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు మాత్రమే. ఇది స్కూల్ ఎంట్రన్స్. లోపలికి ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇది స్కూలు చుట్టుపక్కల వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. స్కూల్కు ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇదంతా ఉంటుంది. ఇది వచ్చేసి స్కూల్ వ్యూ అనమాట. ఈ స్కూల్ నేమ్ వచ్చేసి స్టీవర్ట్ ఎలిమెంటరీ స్కూలు. స్కూల్ అవుట్ సైడ్ ఏ విధంగా ఉందో చూశారు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మోక్షిత క్లాస్ రూమ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు అక్కడ పక్కన చూస్తున్నది వచ్చేసి స్కూల్ బస్ అనమాట. డైలీ స్కూల్ బస్లో ఇలాంటి స్కూల్ బస్సెస్లో రావాలి. ఇక్కడ చాలా స్కూల్ బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ స్కూల్కి వెళ్ళడానికి కిన్నర్ గార్డెన్ అంటే నర్సరీ, ఎల్కేజీ వాళ్ళకి ఒక వే ఉంటుంది వెళ్ళడానికి, పెద్ద పిల్లలకి ఇంకొక సైడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మోక్షిత స్కూల్ లోపలికి అయితే వెళ్తుంది. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అలా పిల్లలకి ఆడుకోవడానికి టాయ్స్ అయితే ఉంటాయన్నమాట క్లాస్లో. ఇలా చూడండి, ఇక్కడ మీకు బయట స్కూటర్ టైప్ కనపడుతున్నాయి కదా, అవి కిడ్స్ ఆడుకోవడానికి, వింటర్లో ఎక్స్పెషల్లీ ఆడుకోవడానికి, సమ్మర్లో బయట అయితే ఆడిపిస్తారు. మోక్షిత క్లాస్ రూమ్ లోపలికి అయితే వచ్చేసాము. ఈమె మోక్షిత టీచర్ అనమాట. ఇప్పుడు స్కూల్ లోపల అయితే ఎంటర్ అయ్యాము కదా, క్లాస్ రూమ్ లోపలికి అయితే వచ్చేసాము. ఇలా ఈ విధంగా క్లాస్లో ఎంటర్ అవ్వగానే సెల్ఫ్స్ అవైతే ఉంటాయన్నమాట. మనము తీసుకెళ్ళిన బ్యాగ్ అవంతా సెట్ చేసుకోవడానికి ఎవరి నేమ్ రాశారో ఆ నేమ్ దగ్గర వాళ్ళ స్కూల్ స్టఫ్, వాళ్ళ స్కూల్ బ్యాగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా స్మాల్ బెంచెస్, స్మాల్ చైర్స్ అయితే ఉంటాయన్నమాట స్కూల్లో. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ స్కూల్లో ఆడుకోవడానికి టాయ్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ స్కూల్లో మిడిలో స్నాక్ అయితే ఇస్తారు. ఆ తర్వాత పిల్లల్ని సమ్మర్ అయితే బయట ఆడిపిస్తారు, వింటర్ అయితే లోపలైతే ఆడిపిస్తారు అనమాట.
ఇలా ఈ విధంగా ఫస్ట్ డే స్కూల్కి అయితే మోక్షిత వచ్చిందనమాట. ఇలా వచ్చిన వెంటనే ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి టీచర్స్ అందరూ కిడ్స్ని అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. పిల్లలు అయితే ఈ విధంగా ఆడుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ రూమ్ ఏ విధంగా ఉందో చూసేయండి. ఇదనమాట. మీరు చూసారు కదా, ఇది మోక్షిత క్లాసు. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. పిల్లలకి ఈ ఏజ్లో కలర్స్, నెంబర్స్ అలాంటివి నేర్పిస్తారు కాబట్టి వాటన్నిటితో అరేంజ్ అయితే చేశారనమాట. ఇది చిన్నపిల్లల క్లాస్ రూమ్ కాబట్టి చిన్న చిన్న హైట్ తక్కువ టేబుల్స్, హైట్ తక్కువ ఉండే చైర్స్ ఆ విధంగా అయితే సెట్ చేశారనమాట. పిల్లలు ఈజీగా ఎక్కి కూర్చొని తినడానికి కానీ ప్లే చేయడానికి కానీ ఈజీగా ఉండేలాగా కన్వీనియంట్గా చూడండి, ఇలా చిన్న చైర్స్, చిన్న చిన్న టేబుల్స్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ మనకు శాండ్ అవన్నీ కనపడుతున్నాయి కదా, కలర్స్ అంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ప్రతి ఒక్క కలర్ ఒక కలర్, కిడ్డీకి ఒక కలర్ ఇచ్చి ఇలా చేయమని చెప్పడం, అలాంటి యాక్టివిటీస్ మాత్రమే చేపిస్తారనమాట ఇప్పుడు ఈ ఏజ్లో వీళ్ళకి. అంతేకాకుండా హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి చిన్న సింక్ అనమాట. హైట్, అది కూడా హైట్ తక్కువలో ఉంటుంది, హ్యాండ్స్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనే విధంగా. అంతేకాకుండా మనకు పిల్లలకి ఒక ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మిల్క్, జ్యూస్, స్నాక్స్ ఇస్తారని చెప్పాను కదా, అందుకనేసి ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇప్పుడు రెస్ట్ రూమ్ చూస్తే రెస్ట్ రూమ్ కూడా పిల్లలకు తగినట్లుగానే చిన్న పార్టీ అయితే ఉంటుంది చూడండి. చిన్న పార్టీ ఈజీగా వాళ్ళు వెళ్ళగలిగేలాగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడే ఒక ఫ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట, వీళ్ళకి అన్నీ స్టోర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా. ఇలా ఈ విధంగా ఫస్ట్ డే స్కూల్ అయితే అయిందనమాట. మేము అక్కడే డ్రాప్ చేసి వచ్చాము. ఆఫ్టర్ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళే స్కూల్ బస్సులో అయితే తీసుకొచ్చారు. ఇది స్కూల్ బస్సులో నుంచి ఇప్పుడు మోక్షిత అయితే వస్తుందన్నమాట. వెళ్ళడానికి కూడా స్కూల్ బస్సే ఉంటుంది. మేము ఫస్ట్ డే కాబట్టి డ్రాప్ చేసాము, వచ్చేటప్పుడు వాళ్ళే పిక్ చేసుకొని వదిలేస్తారనమాట. ఇలా ఈ విధంగా మోక్షిత ఫస్ట్ డే స్కూల్ అయితే జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.